ఒకప్పుడు మద్రాస్ చుట్టూ తిరిగిన తెలుగు సినిమా ఇప్పుడు హైదరాబాద్లో సింహాసనం ఎక్కింది. కానీ ప్రశ్న ఏంటంటే, ఈ ఇండస్ట్రీకి రూట్స్ గుర్తున్నాయా, లేక రెవెన్యూ మాత్రమే కావాలా? ఆంధ్రప్రదేశ్ అంటే ప్రేమ, లేక కేవలం కలెక్షన్ల ఏటీఎమేనా? హైదరాబాద్ హౌస్లో హౌస్ కట్టుకుంటారు, ఏపీలో మాత్రం గెస్ట్ హౌస్తో సరిపెట్టేస్తారు. డబ్బు ఇక్కడ సంపాదించి పెట్టుబడులు మాత్రం అక్కడ పెడతారు. ఇదేనా మీ డబుల్ స్టాండర్డ్స్? అవసరమైతే రాయితీలు అడుగుతారు, అవసరం పూర్తయ్యాక దూరం పెడతారు. మా రాష్ట్రం అన్న మాటకు నోరు రాదు, కానీ మా కలెక్షన్స్కి మాత్రం కళ్ళల్లో వెలుగు మెరుస్తుంది. పక్క రాష్ట్రం అంటారా, లేక పక్కన పెట్టే రాష్ట్రం చేసేసారా? ఏపీ ప్రజలు కడుపు కోసి టికెట్ కొంటే హీరోలు మెగాస్టార్లు అయ్యారు. కానీ అదే రాష్ట్రం పేరు పలకడానికి కొంచెం ధైర్యం కూడా రాదా? ఫిలిం సిటీ కట్టమంటే టైం లేదు, కానీ ఫీబ్రిస్ తీసుకోవడంలో మాత్రం ఫుల్ టైం రెడీ. తాజాగా వచ్చిన కొన్ని కామెంట్స్ చూస్తుంటే సినిమా వాళ్ళు కాదు, కలెక్షన్ ఏజెంట్లు అనిపించే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు మద్రాసును నమ్ముకున్న తెలుగు సినిమా మెల్లమెల్లగా హైదరాబాద్కు మకం మార్చింది. ఆనాడు కదలడానికి దశాబ్దాలు పట్టింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ అభివృద్ధి పంథాలో దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్ విభజన గాయాలతో లోటు బడ్జెట్తో కొనరిల్లుతోంది. కానీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఇవేవి పట్టవు. తమ ఉనికి హైదరాబాదులోనే అని ఘంటాపథంగా చెప్తున్న సినీ పెద్దలకు ఏపీ కేవలం ఒక కలెక్షన్ల ఏటీఎం మాత్రమేనా? అవసరానికి అండగా నిలబడే ప్రభుత్వాన్ని విమర్శించడం, అవమానించిన వారి ముందు మోకరిల్లటం టాలీవుడ్ నైజమా? తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ పట్ల ఇండస్ట్రీకి ఉన్న చులకనాభావం మరోసారి బట్టబయలైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సింహభాగం నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినవారే. సినిమా బాక్సాఫీస్ వద్ద మెగా హిట్ కావాలన్నా, రికార్డుల వర్షం కురవాలన్నా అది ఆంధ్ర ప్రేక్షకుల పుణ్యమే. కోస్తా రాయలసీమ జనం తమ తిండి తిప్పలు మానుకొని టికెట్లు కొంటేనే ఇక్కడ హీరోలు స్టార్లు అయ్యారు. కానీ అదే రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు, అభివృద్ధిలో వెనుకబడినప్పుడు అండగా నిలవాలన్న ఆలోచన ఏ ఒక్క సినీ పెద్దకు రాకపోవటం విచారకరం. హైదరాబాద్లో వేల కోట్లు గడిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ ఏపీ ప్రభుత్వం మాత్రం తమకు అన్ని దోచిపెట్టాలని కోరుకోవటం ఏ రకమైన ధర్మం? మహారాష్ట్ర మాగడ్డ అని చెప్పుకోవటానికి వీరికి నోరు రాదా? లేక ఏపీ అంటే కేవలం కలెక్షన్లు రాబట్టుకోవటానికేనా? కనీసం అక్కడ షూటింగులు జరుపుకుందామనే ఆలోచన కూడా రాదా? ఏపీ అంటే టికెట్ రేట్లు పెంచుకొని డబ్బులు మూటగట్టుకుని వెళ్లిపోయి ఒక గెస్ట్ హౌస్ మాత్రమేనా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినిమా ఇండస్ట్రీ పడిన పాటలు అన్నీ ఇన్ని కావు. టికెట్ ధరలను కనిష్ట స్థాయికి తగ్గించి పరిశ్రమను పాతాళానికి తొక్కే ప్రయత్నం జరిగినా అప్పుడు ఈ పెద్దల గొంతు ఎందుకు పెగలలేదు? సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవిని ఇంటికి పిలిపించి భోజనం పెట్టినట్టే పెట్టి ఆయనతో చేతులు జోడించి వేడుకొనేలా చేసిన దృశ్యాలు తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు. ఆనాడు అది అవమానం అనిపించలేదా? నాడు సర్కార్ అడిగినా ఏమీ చేయలేదు. నేడు చంద్రబాబు ప్రభుత్వం అడక్కముందే అన్ని రాయితీలు ఇస్తుంటే లోపాలు కనిపిస్తున్నాయా? ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇండస్ట్రీ ఏది అడిగినా కాదనకుండా జీవోలు ఇస్తోంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉండటంతో సినిమా ఇండస్ట్రీకి స్వర్ణయుగం నడుస్తోంది. కానీ కనీసం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి కూడా తీరికలేని ఈ బిజీ సెలబ్రిటీలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. పక్క రాష్ట్రం మరో తెలుగు రాష్ట్రం అంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ను పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడకపోవటం వెనుక ఉన్న అక్కసు ఏమిటి? ఏపీ ప్రభుత్వం కళాకారులను గౌరవించడం లేదని ఆయన సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. మరి ఇదే చిరంజీవికి, ఆయన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ఏమి ఇచ్చిందో తెలీదా? మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక నుంచి వారికి విన్నవించుకుంటున్నాను. రాష్ట్రం అప్పుల్లో ఉన్న నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నా సినిమా వాళ్లకు మాత్రం టికెట్ రేట్లు పెంచడానికి అనుమతులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రజల సొమ్మును పరోక్షంగా ఇండస్ట్రీ జేబుల్లోకి మళ్లిస్తున్నా కృతజ్ఞత లేకపోగా అక్కసును వెళ్లగక్కటం చిరంజీవి స్థాయికి తగునా? మీ సొంత రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు ఆ పరాయి భావన ఎందుకు? తెలంగాణలో స్టూడియోలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి, కాబట్టి అక్కడే ఉంటామంటారు, తప్పులేదు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ, సినిమా ఇండస్ట్రీకి గ్లోబల్ హబ్గా మారుతోంది. హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయికి రావడానికి దశాబ్దాలు పట్టింది. ఇందుకు ఎంతోమంది పాలకులు, సినీ ప్రముఖులు కృషి చేశారు.
హైదరాబాద్ మాది మనందరిది అని భావించి తలో చెయ్యి వేశారు. అందుకే అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో మీ పాత్ర ఏంటి? చిరంజీవి లాంటి లెజెండరీ నటుడు అనుకుంటే విశాఖలోనూ అమరావతిలోనూ ఒక అద్భుతమైన ఫిలిం సిటీ నిర్మించలేరా? నా రాష్ట్రం వెనకబడింది, నేను అక్కడ పెట్టుబడి పెడతాను, 10 మందికి ఉపాధి కల్పిస్తాను అని ఎప్పుడైనా ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చారా? కేవలం రాయితీలు, షూటింగ్ అనుమతులు, టికెట్ల రేట్లు కావాలనుకున్నప్పుడు మాత్రమే ఏపీ ప్రభుత్వం గుర్తుకు వస్తుంది. కానీ బాధ్యత విషయానికి వస్తే మాత్రం హైదరాబాద్ బోర్డు తగిలించుకుంటారు. ఇది పచ్చి అవకాశవాదం కాదంటారా? గతంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా పెద్దల తీరుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలబడితే కనీసం మర్యాదపూర్వకంగా కలిసే సంస్కారం కూడా లేదని ఆయన మండిపడ్డారు. పవన్ ఆవేదనలో వాస్తవం ఉంది. ఇండస్ట్రీ తనను తాను ప్రత్యేక ద్వీపంలా భావిస్తోంది. సమాజానికి, రాష్ట్రానికి తమతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తోంది. ఈ ధోరణి మారాలి. ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి ఒకటే మాట వినిపిస్తోంది. ఈ రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకునే వీళ్లకు టికెట్ రేట్లు ఎందుకు పెంచి ఇవ్వాలి? సంక్షేమ పథకాలకు నిధులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో సినిమా హీరోల రెమ్యునరేషన్ల కోసం ప్రజల జేబులు ఎందుకు ఖాళీ చేయాలి? ఇండస్ట్రీ బాధ్యత రహితంగా ఉంటే ప్రభుత్వం కూడా కఠినంగా ఉండాల్సిన అవసరం లేదా? సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అది కోట్లాది మంది భావోద్వేగం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సినిమా పరిశ్రమను గుండెల్లో పెట్టుకున్నారు. కానీ అదే ఇండస్ట్రీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ను ఒక అనాథలా చూస్తున్నారు. చిరంజీవి లాంటి పెద్దలు ఇప్పటికైనా తమ ద్వంద్వ వైఖరిని వీడాలి. పక్క రాష్ట్రం అనే పదజాలం మానేసి నా సొంత రాష్ట్రం అని గౌరవించడం నేర్చుకోవాలి. కేవలం తీసుకోవటమే కాదు, తిరిగి ఇవ్వటం కూడా సంస్కారమని గుర్తుంచుకోవాలి. లేదంటే రేపు ప్రజలు తిరగబడితే ఆ మెగా ఇమేజ్లు బాక్సాఫీసు వద్ద కుప్పకొల్లటం ఖాయం. సినిమా అంటే కేవలం వినోదం కాదు, అది ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని క్యాష్ చేసుకోవచ్చు, కానీ అవమానించకూడదు. తీసుకోవడం ఒక్కటే కాదు, తిరిగి ఇవ్వడం కూడా బాధ్యతే. లేదంటే ఇవాళ ఫ్యాన్స్ రేపు ఫైర్ అవుతారు. అప్పుడు తెలుస్తుంది కలెక్షన్ కంటే కనెక్షన్ ఎంత పవర్ఫుల్లో. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.